అందరికీ చేపిమండి. నేను మీ కార్య వినయ్ ప్రకాష్, దళిత రాజ్యాధికార కార్యవేదిక అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక విషయం చెప్పుకోవాలనుకుంటున్నా. ఈరోజు నేను పెట్టి ఈ వీడియోకి గతంలో నేను పెట్టిన వీడియోల కన్నా అతి భయంకరమైన నెగిటివ్ కామెంట్స్ నా మీద వస్తాయని నాకు తెలుసు. ఖచ్చితంగా ఎవరికి జ్ఞానం ఉన్నా లేకపోయినా, బుద్ధి ఉన్నా లేకపోయినా, సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కడు కూడా ఈ వీడియో తర్వాత నన్ను అమరాబుద్ధులు తిడతారు. గత వీడియోలో కూడా అలాగే తిట్టారు. ఐ డోంట్ కేర్. ఉన్న సబ్జెక్ట్ని చెప్పడంలో తప్పు లేదు కాబట్టి నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్లో ఉన్న సబ్జెక్ట్ నేను చెప్తా ఉన్నాను. రాజ్యాధికారానికి బద్ధ విరోధి మందకృష్ణమాదిగ. మరొకసారి చెప్తున్నా, రాజ్యాధికారానికి, దళితుల రాజ్యాధికారానికి, దళితులు చేపట్టబోయే రాజ్యాధికారానికి బద్ధ విరోధిగా అడ్డు కల్పిస్తూ ఉన్న వ్యక్తి మాత్రం ఖచ్చితంగా మందకృష్ణమాదిగ మాత్రం మనం కన్ఫర్మ్గా చెప్పుకోవచ్చు. ఇక నాకు వ్యక్తిగతంగా ఎవరితో కూడా శత్రుత్వం లేదు. ఏ వర్గంతో కానీ ఎవరితో కూడా నాకు సంబంధం లేదు. ఉన్న సబ్జెక్ట్ని మాత్రం నేను చెప్తా ఉన్నాను. సోదరులారా, ముందుగానే చెప్తున్నాను, మాదిగ సోదరులారా, మీకు మిగతా ఎవరికి కాదు. ఎందుకంటే కొంతమంది, చాలా తక్కువ మంది హాఫ్ నాలెడ్జ్తో ఈ వర్గీకరణకు సంబంధించిన మాట్లాడిన నాలాంటి వాడినో, మహాసేన సోదరుడు మహాసేన రాజేష్ లాంటి వాడినో, ఇంకా ఎవరినో ఇంకొకరిని మీ ఇష్టం వచ్చినట్టు బండ బూతులు తిడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది అద్భుతమైన విజ్ఞత మీకు. ఎందుకంటే మీకు తెలిసిన నాలెడ్జ్ ఎంతో మీరు పెట్టే కామెంట్లతోని మమ్మల్ని తిడుతున్న దాంట్లో మీకు అర్థమైపోతుంది కాబట్టి మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు చెప్తా ఉన్నాను, ఎవరికి కాలేదు. కేవలం మాదిగ సోదరులారా, మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను. వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మందకృష్ణమాదిగని ఆహా ఓహో అంటూ భుజాల మీద ఎక్కించుకొని, నెత్తి మీద ఎక్కించి ఆడుతున్నారు కదా మీరందరూ. అసలు ఈ వర్గీకరణకు సంబంధించిన జడ్జిమెంట్, మొన్న వచ్చిన జడ్జిమెంటు, ఎవరు వేసిన కేసులో, ఎవరు వేసిన పిటిషన్లో జడ్జిమెంట్ వచ్చిందో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఉండదు, లేదు. ఎందుకంటే మసిపూసి మారేడుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వర్గీకరణకు సంబంధించి నా నాలెడ్జ్లో సుమారు 22 పిటిషన్లు పైగా, 22 పిటిషన్ పైగా కోర్టులో ఉంటే అందులో 22వ నంబర్ పిటిషన్ మందకృష్ణమాదిగది. వర్గీకరణకు సంబంధించి 21వ నంబర్ పిటిషను మందకృష్ణమాదిగది. ఆయన పిటిషను సుప్రీంకోర్టులో ఓపెన్ అయిందా? ఒకసారి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పెట్టిన పిటిషన్ మీదే ఈ జడ్జిమెంట్ వచ్చిందా? లేదు. కనీసం మందకృష్ణమాదిగ పెట్టిన లాయర్ పేరు మీకు తెలుసా? ఆ పిటిషన్, ఆయన పెట్టిన పిటిషన్ ఓపెన్ అయిందా? ఏమీ తెలియదు మనకి. ఎక్కడో పంజాబ్లో ఒక జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ లింక్ పెట్టుకొని ఇక్కడ జడ్జిమెంట్ వస్తుంది అని అందరికీ తెలుసు. 2022లోనో జడ్జిమెంట్ వచ్చింది. అదే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు కొన్ని శక్తుల దర్శకత్వంలో ఇదే జడ్జిమెంట్ వస్తుందని అందరికీ తెలుసు. కాబట్టి అందరికీ తెలుసు అంటే ఏమంటున్నానంటే, ఎక్కడో పల్లెటూరులో ఉన్న ఒక ఊరి చివరిలో ఉన్న ఒక సామాన్యమైన దళిత సోదరుడికి దళిత సోదరుడు ప్రేక్షకుడు బ్రాకెట్లో ఆయనకి తెలిస్తే, దీనికి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మాటలు వహిస్తున్న మోదీ గారికి తెలియదా? ఇక్కడ అదే జడ్జిమెంట్ వస్తుందని ఆయన తెలుసు. కాబట్టి తెలంగాణలో జరిగిన మందకృష్ణమాదిగ పెట్టిన మీటింగ్కి వచ్చేసి ఆయన కౌగిలించేసుకొని చేశారు. ఇక్కడ అన్నింటికన్నా సోదరులు ఒక విషయం చెప్తా వినండి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా, విభజించు పాలించు వ్యవహారం జరుగుతూ ఉంది. దళితుల సోదరులందరూ కూడా, దేశంలో ఉన్న ప్రతి ఒక్క దళిత సోదరుడు కూడా, ప్రతి ఒక్క బహుజనుడు కూడా కలిపి ఏకతాటి మీద ఉంటే రాబోయే రోజుల్లో రాజ్యాధికారం మనదే, ఎర్రకోట మనదే, పార్లమెంట్లో కూర్చునేది మనమే. ఆ స్టేజ్కి మనం వెళ్ళకూడదు. కాబట్టి ఒక బహుజనుడు రాజ్యాధికారం
పొందకూడదు కాబట్టి, ప్రధానమంత్రి కాకూడదు కాబట్టి, దేశాన్ని నడిపించకూడదు కాబట్టి, విభజించి పాలించి మనల్ని మనం తన్నుకు తెచ్చేలాగా చేస్తూ ఏ సబ్ క్యాస్ట్కి ఒకరికి ఒకరి సంబంధం లేకుండా తన్నుకునేలా చేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉన్నారు సోదరులారా. ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ వారు నటుడు మహానుభావులు మోదీ గారి దర్శకత్వంలో జరుగుతున్న కథ ఇదంతా. మొన్న వచ్చిన ఈ జడ్జిమెంట్లో ఏ రకంగా కూడా మీరందరూ కూడా రకరకాలుగా ప్రయత్నం చేసుకోండి, తెలుసుకోండి. మందకృష్ణ మాదిగ చేసినది ఏదీ లేదు. ఆయన పోరాటం చేశాడు, అంతేగాని వచ్చిన జడ్జిమెంట్ ఆయన చేసిన కేసు వల్ల, ఆయన పెట్టిన కేసు వల్ల వచ్చింది అయితే కాదు. అదొకటి ముఖ్యంగా తెలుసుకోండి. తర్వాత ఇంకో విషయం చెప్తా. అసలు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడుకుంటే 6 జిల్లాల్లో మాదిగ సోదరులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి లబ్ధి పొందుతారు. ఓకే, అంతవరకు ఒప్పుకుందాం. ఏంటి, కర్నూలులో ఎక్కువ మంది ఉన్నారు మాదిగ సోదరులు. అనంతపురం, కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈ 6 జిల్లాల్లో మాదిగ సోదరులు ఎక్కువగా ఉన్నారు. మిగతా జిల్లాల్లో మాల సోదరులు ఉన్నారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లా వారీగా వర్గీకరణ చేస్తున్నారు. జిల్లా వారీగా చేయాలంటే జనాభా గణన ఉండాలి కదా. ఈ జనాభా గణన ఎలా చేస్తారు? సో ఏది కూడా తెమలకుండా, దేన్ని కూడా పూర్తిగా రానివ్వకుండా మనలో మనం కొట్టుకు చస్తూ ఉంటే రాజ్యాధికారంలో వాళ్ళు ఉంటారు, పాలకులు వాళ్ళు ఉంటారు. ఎప్పుడూ కూడా మన దళిత బహుజనులు అందరమే కూడా చెప్తున్నా, దళిత బహుజనులు ఒక మాల మాదిగా అని అంటం లేదు. ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్క దళిత బహుజనుడు కూడా నిచ్చెన మెట్లలాగా ఉపయోగపడుతూ ఎప్పుడూ కూడా మనం లీడర్స్గా నిచ్చెనలా ఉంటూ వాళ్ళని లీడర్లుగా తయారు చేస్తున్నాం. మనం లీడర్లు కాలేకపోతున్నాం. మనం లీడర్లు కాకూడదు, మనం ఎప్పుడు బానిసలుగా ఉండాలి అన్న కుటిలమైన, క్రూరమైన, దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళందరూ ఉన్నారు. సోదరులు, ఒక విషయం చెప్తున్నా. మహానుభావుడు ఆయన టీ అమ్మాడో లేదో ఎవరికి తెలియదు, కానీ ఒక కార్పొరేటర్ స్థాయి నుండి, ఒక వార్డు కార్పొరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, ఒక దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా వచ్చాడు, ఇంకా కంటిన్యూ అవుతున్నాడు, భవిష్యత్తులో కంటిన్యూ అవుతాడు. గురువు లాంటి అద్వానీ లాంటి వాళ్ళని ఎందరినో తొక్కి నామరూపాలు, వాళ్ళ పేరు కూడా కనిపించకుండా చేశారంటే ఆయన తాలూకా కుటిల కుతంత్రాలు, ఆలోచనలు, ప్లానింగ్, డైరెక్షన్ ఇవన్నీ ఎలా ఉంటే ఆలోచించండి. కార్పొరేటర్ స్థాయి నుండి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి మనలాంటి బహుజనుల్ని, మనల్ని నాయకుడిగా కానిస్తాడా? మనలో ఎవరైతే నాయకుడు కాబోతాడు అనుకుంటాడో మనల్ని కాళ్ళు పట్టుకొని మన చేత మనల్ని కాళ్ళు లాగించున్నాడు కదా. మనలో మనకు గొడవలు పెట్టి మనం తన్నుకొని చేస్తున్నాడు కదా. నేను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడటం విడిపోవటం లేదు. నేను ఇక్కడ మాదిగల తాలూకా వ్యవహారాన్ని కానీ, వర్గీకరణ వ్యవహారాన్ని కానీ నేను ప్రస్తావించను. ఎందుకు ప్రస్తావించాలంటే మనందరం కలిసి ఉంటేనే భవిష్యత్తులో మనం రాజ్యాధికారం చేపట్టగలం. అది జరగకూడదు కాబట్టి, వాళ్ళ కుట్రలు కుతంత్రాలు కాబట్టి, ఒక్కసారి సోదరులందరూ కూడా, నాట్ ఓన్లీ మాదిగ సోదరులు, ప్రతి ఒక్క బహుజనుడు ఆలోచించండి, ప్రయత్నం చేద్దాం. అందరం కలిపి ఒక తాటి మీదకి వద్దాం. కుట్రలో కుతంత్రంలో ఉన్న వారిని తరిమి కొడదాం. రాజ్యాధికారం మనం చేపడదాం. ఈ రాజ్యాధికారాన్ని మనం చేపట్టకుండా ఉండడానికి ఒక శకిని ఉండాలి, ఒక పావు అంటూ ఉండాలి, ఒక పప్పెట్ ఉండాలి. కాబట్టి బీజేపీ వాళ్ళు మందకృష్ణాన్ని ఒక పప్పెట్గా, ఒక పావుగా వాడుకుంటున్నారు. దానివల్ల ఆయన లబ్ధి పొందుతున్నాడు. పర్సనల్గా ఆయన రాజకీయంగా ఎదుగుతున్నాడు. ప్రధానమంత్రి వచ్చి కౌగిలించుకున్నాడు, ఆయన కౌగిలించుకున్నాడు తప్ప ఎంఆర్పిఎస్లో
ఆయనతో పాటు పనిచేసిన మిగతా సెకండ్ గ్రేడ్, అంటే నేను సెకండ్ గ్రేడ్ అనకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు నాయకులే. ఆయన తర్వాత స్థాయిలో ఉన్న నాయకులు ఎవరైనా మోదీ దరిదాపుల్లోకి వెళ్ళే అవకాశం కల్పించాడు ఆయన? మోదీ లేకపోతే అమిత్ షా సెంట్రల్ మినిస్టర్ స్థాయిలోకి ఆయనతో పాటు ఈ ఉద్యమాల్లో ఇన్నాళ్ళు బట్టి ఉన్న వాళ్ళు ఎవరినైనా తీసుకెళ్ళగలిగాడా? వాళ్ళ పేర్లు వాళ్ళకి తెలుసా? తెలిసేలాగా ఈయన చేశాడా? చెయ్యడు. ఆయన వ్యక్తిగతాన్ని, ఆయన డెవలప్మెంట్ని వీళ్ళు చూపిస్తూ మనలో మనకి విడగొట్టుతూ మనల్ని నరికి మొక్కలు చేసి, మళ్ళీ చెప్తున్నా, మనం తన్నుకొని తెచ్చేలాగా రాజ్యాధికారం అన్నది మన మైండ్లో లేకుండా మనకి మనమే శత్రువులుగా తయారు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి రాజ్యాధికారానికి విరోధిగా తయారు చేశారు మందకృష్ణని. ఆయన కూడా ఆలోచించుతున్నారా లేదని పక్కన పెడితే ఆయన కూడా విరోధిగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆలోచించండి సోదరులారా, రాజ్యాధికారం మనకు వద్దా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనల్ని ఎదగమని చెప్పారు కదా, ఎదగలేమా? ఎంత తిప్పి కొట్టినా ఒక ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయినా, ఒక ఎమ్మెల్సీ స్థాయినా? ఎప్పుడో గతంలో బాబు జగజీవన్ రామ్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత మనకి ఆ స్థాయి రానివ్వట్లే, మనం కొట్టుకునేలా చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి విరోధుల్ని మీరు కట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీ ఇష్టం. మందకృష్ణ గారిని విరోధి అన్నాను కాబట్టి మీ ఇష్టం. ఏమైనా తిట్టుకోండి, ఎంత ట్రోలింగ్ చేసుకుంటారో చేసుకోండి. నేను విషయం చెప్పాలనుకున్నాను, చెప్పాను. మరొక్కసారి మీ అందరూ గుర్తు చేస్తా, మొన్న వచ్చిన వర్గీకరణ తీర్పులో మందకృష్ణ మాదిగ చేసినది 1% కూడా లేదు. బండగా చెప్పాలంటే ఎవడో వేసిన విత్తనం ఈ చెట్టు నాది అని అన్నట్టు ఉంది తప్ప, పంజాబ్లో వచ్చింది కాబట్టి దానికి లింక్డ్ ఇది వస్తుందని తెలుసు. రేపో మాపో మళ్ళీ దీన్ని వేరే కోర్టు దీనికి వ్యతిరేకంగా ఇస్తే ఏమవుతుందో కూడా ఆయన తెలుసు. కాబట్టి ఎప్పటికీ కూడా ఆయన తాలూకు అనుచరులు ఆయన్ని గుడ్డిగా నమ్ముతున్న నా మాదిగ సోదరులు ప్రతి ఒక్కరిని తిడతా ఉన్నారు. ఆలోచించండి సోదరులారా, మనం కొట్టుకొని చావద్దు, ఒక దగ్గరికి వద్దాము. జై భీమ్, మీ కార్యం వినయ్ ప్రకాష్.